ఎస్ వాల్యూ ఎందుకు తక్కువ వస్తుంది, ఎస్ వాల్యూ అనేది ఎందుకు తక్కువ వస్తుందని చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ది కవ్ ఈస్ మాల్ న్యూట్రిషన్, దానికి సరిగా గడ్డి గాదం ఇవ్వకపోతే ఫ్యాట్ కంటెంట్ పెరగదు దానిలో, అది ఎనిమల్ ఫ్యాట్ అని అనుకుంటారు. ఎస్ వాల్యూ ఇక్కడ ఎనిమల్ ఫ్యాట్ అని లేదు, వెజిటబుల్ ఫ్యాట్ అని లేదు, ఒక్క ఎస్ వాల్యూని బట్టే వీళ్ళు చెప్పడం జరిగింది. ఎస్ వాల్యూ ఎప్పుడైతే తగ్గిందో ఆ ఎస్ వాల్యూ కారణాలు కూడా రాసిండు ఆ రిపోర్ట్లో, చదవమండి అనెక్స్చర్లో. ఆ అనెక్స్చర్లో చాలా క్లియర్గా ఉంటున్నారు ఎస్ వాల్యూ ఎందుకు తగ్గద్ది. బొవైన్ మిల్క్ అయితే కానీ ఒక కౌ, ఒక ఆవు సరిగా న్యూట్రిషన్ కాకపోతే కూడా ఎస్ వాల్యూ తగ్గద్ది. ఆ విధంగా ఉంటే వారు వెజిటబుల్ ఫ్యాట్ ఉండొచ్చు అని కానీ చెప్తే 4 రోజుల తర్వాత చీఫ్ మినిస్టర్ గారు ఎనిమల్ ఫ్యాట్ అని చెప్పడం జరిగింది. వైల్డ్ ఫైర్ అయిపోయింది, కోట్లాది మంది భక్తులు విషపూరితం అయిపోయింది. ఇన్ని రోజుల దాకా మేము ఎనిమల్ ఫ్యాట్ కలిపినటువంటి ఎనిమల్ ఫ్యాట్ కలిసినటువంటి లడ్డు తిన్నామని, ఇది ధర్మమైన వాళ్ళకి ఆవేదనే, కానీ ఇది అబద్ధం కదా. నీకు రిజెక్ట్ అయిన మెటీరియల్ దీనిలోకి రాలేదు కదా ఎట్టి పరిస్థితుల్లో. ఇంకొక ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నానండి మీకు. వీరిని అడిగారు ఈఓ గారిని, ఇది వెజిటబుల్ ఫ్యాట్ అని మీరే చెప్పారు కదా, నేను ఎక్స్పర్ట్ కాదు అన్నాడు. ఎక్స్పర్ట్ కాకపోతే ఎందుకు చెప్పడం జరిగిందండి? సీఎం గారు కూడా ఎక్స్పర్ట్ కాదు కదా ఈ లైన్లో. ఎస్ వాల్యూ తగ్గితే ముఖ్యంగా అది అడల్టరేటెడ్ అని, దీనిలో ఎస్ వాల్యూ తగ్గుంటే రిజెక్ట్ చేసేశారు, అది ప్రసాదంలోకి ఎప్పుడు మిక్స్ కాలేదు. ఇంకొకటి చెప్తానండి, ఒక కామన్ మ్యాన్కి, ఒక భక్తుడికి నేను చెప్పే మాట ఒక్కటే, 319 రూపాయల లెక్కన వీళ్ళు రివర్స్ టెండరింగ్లో టెండర్ వచ్చిందని నేను చూడడం జరిగింది. ఓకే, దీనికి వాళ్ళు చెప్పే ఎనిమల్ ఫ్యాట్ కలిపారు అనే విషయం చాలా హాస్యాస్పదం అండి. ప్లీజ్, ఒక ఎనిమల్ ఫ్యాట్ అంటే పిగ్ ఆయిల్ కలిపితే ఇట్ ఈస్ నాన్సెన్సికల్. ది ప్రైస్ ఆఫ్ ది పిగ్ ఆయిల్ ఈజ్ అబౌట్ 1400 రూపీస్ ఏ కిలో. 319 రూపాయలు కిలోకి 1400 రూపాయలకి అడల్టరేట్ చేస్తారండి. నువ్వు రాగి అని చెప్పి అమ్ముతున్నావు, ఇది రాగి వస్తువు, రాగి అని అమ్ముతున్నావు, రాగి బింది అని అమ్ముతున్నావు. రాగి బిందెలో గోల్డ్ అడల్టరేట్ చేస్తారా, మిక్స్ చేస్తారా? పోనీ గోల్డ్ దానిలో రాగి కలపచ్చు. 319 రూపాయలు ఇచ్చే నెయ్యికి 1400 రూపాయలు అయ్యే కిలో అయ్యే ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే అసలు ఇది తలలో తెలివి ఉండే ఆలోచనేనా? ఇది మనిషికి ఆలోచించాల్సిన పని ఉందా? ఐ విల్ షో ఇట్ ది ప్రైస్ ఆఫ్ ఎనిమల్ ఫ్యాట్ పిగ్ ఆయిల్ ఇన్ ది కంట్రీ. దెన్ ఫిష్ ఆయిల్ వచ్చి వేల రూపాయలు ఉంది. ఐ విల్ షో ఇట్ ఈస్ నాన్ సెన్సికల్. ఒక రాగి చెమ్ము అమ్ముతూ రాగి చెమ్ము 100 రూపాయలు రేటు అని చెప్పాడయ్యా నా చెమ్ము తయారు చేసి, దానిలో బంగారు కల్పిస్తానా? 319 రూపాయలు గీలో నేను 1400 రూపాయలు అయ్యే ఎనిమల్ ఫ్యాటు. యూ కెన్ టేక్ ఇట్, యూ కెన్ జూమ్ ఇట్. దిస్ ద కాస్ట్ ఆఫ్ ది ఎనిమల్ ఫ్యాట్. ఇంతకన్నా ఒక నాన్ సెన్సికల్ విషయాన్ని మీరు ప్రచారం చేసి కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతిని వాళ్ళు బాధతో మేము ఇట్లా చిన్నావా అనిపించి మీకు ఏం లబ్ధి వస్తుందయ్యా చెప్పండి, రాజకీయ లబ్ధి తప్ప. ఇదిగో దిస్ ఈజ్ కాల్డ్ పిగ్ ఆయిల్, పోర్క్ ఫ్యాట్ ఆయిల్, 415 to 1200 రూపీస్ ఏ కిలో. నా నెయ్యి వాల్యూ ఎంతయ్యా? 319 రూపాయలు. దానిలో ఎక్కువ ప్రైస్ కలిపాను. తెలివితో నాకేం తల్లో తెలివి ఉండేవాళ్ళు ఆలోచనేనా? ఇది దుర్మార్గం కదా, మరి అన్యాయం కదా ఇది. ఒక ఎనిమల్ ఫ్యాట్ కలిపారని ఒక ప్రచారం తీసుకొచ్చి కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీయడం, ఇది సమంజసమేనా మీకు? తలలో తెలివి ఉన్నోడు ఎవడైనా చేస్తాడా? రాగి బిందులో బంగారు కలుపుతాడా? బంగారు బిందు అని చెప్పి రేటు తీసుకొని రాగి కలుపుతాడు. వీ కెన్ అండర్స్టాండ్ దట్. కొంతైనా అర్థం చేసుకున్నాం. 1400 రూపాయలు, 450 నుంచి 1450 రూపాయలు కిలోది ఇచ్చి 319 రూపాయలు కలిపేది మరి అంత కానీ మీ చేసిన ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇది ఎవరు చెప్పాలి మీకు? ఖచ్చితంగా గౌరవ కోర్టు వారి దృష్టికి తీసుకుంటాం.
ఇది అన్యాయం, అక్రమ వాళ్ళ ప్రచారం అని. కానీ మీరు 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 చేయాల్సినటువంటి అక్రమైనటువంటి దుర్మార్గమైన ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోయింది కదా. ఎవరైనా బంగారులో ఇత్తడి కలుపుతాడు కానీ ఇత్తడిలో బంగారు కలుపుతారా? మిమ్మల్ని అడుగుతున్నారు, రాగిలో బంగారు కలుపుతాడా? 319 రూపాయలు కిలో ఉంటే 1400 రూపాయలు తెచ్చాను కలిపి నేను లబ్ధి పొందుతానా? నాన్ సెన్సికల్ ఆర్గ్యుమెంట్, నాన్ సెన్సికల్ ప్రపోజిషన్. కానీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయారే. ప్రజలారా, భక్తులారా, ఒక్కటి గమనించండి, భక్తులారా, ఇది నిజమా కాదా, ఇది అబద్ధమా ఒకసారి, ఇంకా కల్తీ ఉంటుందా కాదా ఆలోచన. ఎవడైనా కల్తీ చేస్తాడా? మోర్ కాస్ట్లియర్ దాన్ గీ, ఇట్ ఈస్ మోర్ కాస్ట్లియర్ దాన్ గీ. ఇది ఎవడైనా కలుపుతాడా? కలిపాడని మీరు ప్రచారం చేస్తారా? ఎంతమంది కోట్లాది మంది భక్తులు మనోభావాలు మీరు విషం చిమ్మారో అని అడుగుతున్నా. రిపోర్ట్స్లో ఏముందంటే చెప్తాను. ఆ రిపోర్ట్స్లో ఎందుకు ఎస్ వాల్యూ అని ఉంటుంది అక్కడ. రిపోర్ట్ థింగ్ అనెక్సెడ్ థింగ్, ఐ విల్ షో ఇట్. దానిలో ఎనిమల్ ఫ్యాట్ అనేవి ఎక్కడ ఉండదు. వై ఎస్ వాల్యూ ఇస్ లో, ఎస్ వాల్యూ లోగా ఉండడానికి కారణాలు ఇచ్చాడు. ఐ విల్ షో ఇట్. మాల్ న్యూట్రియంట్ కవ్, బొవైన్ మిల్క్, తర్వాత దాని ఫీడు, దీని మీద ఆధారపడుతుంది. ఐ విల్ షో ఇట్, జస్ట్ వెయిట్ ఫర్ దట్. ప్లీజ్ వెయిట్ ఫర్ దిస్. ఇది జూమ్ కాలేదు, పేపర్, ప్లీజ్ సంబడి క్యాచ్ ఇట్. ఐ విల్ రీడ్ ఇట్ అండి. ఆ రిపోర్ట్లోనే చెప్తున్నాను నేను. అక్కడ ఎనిమల్ ఫ్యాట్ అని ఎక్కడ రాయలేదు. ఓన్లీ ఎస్ వాల్యూ ఇస్ బిలో 80, 70 వాట్ ఎవర్. ఎస్ వాల్యూ తగ్గిందని ఇచ్చారు కానీ ఎనిమల్ ఫ్యాట్ అనే ఎక్కడా లేదు. సామాజిక ఐఎమ్ హ్యావింగ్ ది రిపోర్ట్, అథెంటికేటెడ్ రిపోర్ట్ విత్ మీ. దీనిలో కారణాలు చెప్తాడేనండి. కన్సిడర్ ది టెస్ట్ శాంపుల్స్ యాజ్ ప్యూర్ మిల్క్ ఫ్యాట్ వెన్ 5 ఎస్ వాల్యూస్ fall in the inside the limits mentioned in the table. ఎస్ వాల్యూ తక్కువ ఉందని ఇచ్చారు కానీ ఇక్కడైనా ఎనిమల్ ఎవరు చెప్పారు? ఇంగ్లీష్ వచ్చి చాలు ఆలోచన. బికాజ్ ఎస్ వాల్యూ వాజ్ లెస్. ఎస్ వాల్యూ ఏ పరిస్థితుల్లో లెస్ అని కూడా ఇచ్చాడు ఇక్కడ. హౌ ఎవర్, అండర్ ది సర్కమ్స్టెన్సెస్ లిస్టెడ్ హీరెన్, ఏ ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ can be obtained. Hence the method is not applicable to milk fat in the case of obtained from bovine milk other than cow's milk. However, BIS 1632-6 of 2015. సో ఎస్ వాల్యూ తక్కువ ఉందని మీ కంక్లూజన్సా? ఎస్ వాల్యూ తక్కువ దేనికి కారణాలు ఇచ్చాడు. ఇఫ్ ది కవ్ ఈస్ నాట్ ఫెడ్ ప్రాపర్లీ, if the milk is produced from mammary gland, it reduces the S value. And దాన్ని పట్టుకొని animal fat అని మీరు చెప్తారయ్యా? Was there in it that animal fat was mixed in it? Come on, in the report గా ఉంటే చెప్పండి, మీరు చదవండి. చివరిగా ఒక ప్రశ్న సార్, ఏదైనా నేను ఇది ప్రచారం అని చెప్తున్నాను, దుర్మార్గమైన ప్రచారం అని చెప్తున్నాను. అందుకే మేము గౌరవ న్యాయస్థానం దగ్గరకు వచ్చి నిగ్గు తేల్చండి, నిజం నిగ్గు తేల్చండి. ఇంత కోట్లాది మంది భక్తులు మనోభావాలు కష్టం చేయొద్దని 2 చేతులెత్తి ప్రార్థిస్తున్నారు. ఎస్ యు ఆర్ రైట్. అక్కడ 5-6 టెండర్లకు పిలిచారు. వాళ్ళ రేట్లు ఇంచుమించు ఒకటే, ఈయన ఒక్కడే కాదు. తర్వాత రివర్స్ టెండరింగ్ జరిగింది. ఇతను L2 వచ్చాడు. అది మా బోర్డు ఉన్నట్టు కాదు, నేను ఇన్ఫర్మేషన్ తెప్పించాను. దానిలో రివర్స్ టెండరింగ్లో వాడు ఎవరు ఒప్పుకోలే. ఈ స్టూడ్ యాజ్ L2, వేరే ఒక టెండర్ పిలిచిన తర్వాత లేదు, హయ్యెస్ట్ 4000 వేసి ఉంటాడు కిలో, వాడికి దఖలు పెట్టామనుకో ఏమైనా వస్తుంది అభిప్రాయం? మీరు టీటీడీ సొమ్ములు దోచిపెడుతున్నారని రాదా? ది బెస్ట్ ప్రైస్ టీటీడీ వాంటెడ్, ది లోయెస్ట్ ప్రైస్ టీటీడీ వాంటెడ్. అదో కరెక్ట్ రాదా మిత్రమా? మీరు అడిగారు క్వశ్చన్. కరెక్ట్గా రాకపోతే తిప్ప పంపిస్తున్నాం కదా, మాకు భయమేమి. మా టెస్టుల్లో మీరు సరైన నాసిరకం ఇస్తే తిరిగి పంపించేశాం కదా. మేం కాదు, మీ ప్రభుత్వంలో కూడా పంపించారు కదా. మా ప్రభుత్వంలో అసలు సప్లయే లేదు కదా ఏఆర్ ఫుడ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ప్రభుత్వానికి టీటీడీకి ఏమైనా సంబంధం ఉందా? టీటీడీ అటానమస్ బాడీ, అది కూడా ఒప్పుకున్నాం, దానికి కూడా వస్తాం. ఈ సప్లై అంటూ జరిగింది మీ రెజీమ్లో, మీ ప్రభుత్వంలో కదా 10 ట్యాంకర్లు ఏఆర్ ఫుడ్ ఇచ్చింది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాదు కదా.
ఎస్ వాల్యూ తక్కువ ఉంది, ఇట్ ఫాల్స్ బియాండ్ ఎస్ వాల్యూ ఉంది కానీ ఏమన్నా రాసి ఉన్నారు అంతకన్నా.